గజ్వేల్ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఖండించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్ ప్రజల దృష్టి మరల్చేందుకే క్యాంప్ ఆఫీసర్పై దాడులకు పాల్పడిందన్నారు. రేవంత్ హామీలు అమలు చేయకుండా గుర్తింపుల కోసం ఆరాటపడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డిని వారి పార్టీ నేతలే గుర్తించలేదని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని, లేకపోతే రాగల రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్యే పుట్ట మధు హెచ్చరించారు. పూజ్యులు తెలంగాణ జాతిపితగా వాళ్ళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కేసీఆర్ గారిని ఆఫీస్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇది కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలలో విఫలాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోర్టుంటి హామీలను ఇచ్చి ప్రజలతో చీవాట్లు పడుతున్నటువంటి విషయాన్ని దృష్టి మళ్లించడానికి చేస్తున్నటువంటి నీచ చర్యగా నేను భావిస్తూ, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ ప్రజల చీవాట్లు చూస్తూ ఉంటే చెవులు కూడా వినడానికి సరిపోవడం లేదు. దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హరీష్ రావు గారి ఆఫీస్ పైన, కేసీఆర్ గారి ఆఫీస్ పైన, మహిపాల్ రెడ్డి గారి ఆఫీస్ పైన దాడులు చేయడాన్ని నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యానికే అవమానమనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గజ్వేల్లో పెద్దలు, పూజ్యులు, తెలంగాణ జాతిపితగా వాళ్ళ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కేసీఆర్ గారిని ఆఫీస్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా